చైనా కమ్యూనిస్ట్ పార్టీ 1979లో వన్ చైల్డ్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఈ పాలసీ ప్రకారం కపుల్‌కి మోర్ దాన్ 1 చిల్డ్రన్ ఉండకూడదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళ మీద ఎదురు ఫైన్స్ చేయడం గానీ, వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వడం గానీ చేసేవాళ్ళు. ఇప్పుడు దీనివల్ల రీసెంట్‌గా చైనాలో పాపులేషన్ క్రైసిస్ అనేది ఉంది. ఇప్పుడు జనరల్‌గా మనం మాట్లాడుకున్నాం. చైనా అనేది ఒక ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా తయారవుతుందని. ఇప్పుడు అలాంటివన్నీ సస్టైన్ అవ్వాలన్నా, లేదంటే అవన్నీ మెయింటైన్ చేయాలన్నా కూడా యూత్ పాపులేషన్ అనేది కావాలి. కానీ ఈ డిక్లైనింగ్ పాపులేషన్ వల్ల చైనాలో ఈ ఇండస్ట్రీస్‌లో వర్క్ చేయడానికి యూత్ పాపులేషన్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు వర్క్ చేయడానికి యూత్ లేరు అక్కడ. అండ్ మనకు స్టాట్స్ ప్రకారం టోటల్ ఫర్టిలిటీ రేటు ఏ కంట్రీకైనా కూడా 2.1 ఉండాలి. కానీ ఇప్పుడు చైనాలో ఆ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 1.16కి పడిపోయింది. ఇది చాలా తక్కువ. అసలు 2.1, 1.16 అంటే చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అక్కడ పాపులేషన్ అనేది చాలా ర్యాపిడ్‌గా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఇప్పుడు సపోజ్ మనం 2 వుమెన్‌ని కన్సిడర్ చేసుకుందాం. ఒక వుమన్ 2 పీపుల్‌కి బర్త్ ఇచ్చింది. ఇంకో వుమన్ 1 పీపుల్‌కే బర్త్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది వీళ్ళిద్దరికీ కలిపితే 1.5 అయ్యిద్ది. అట్లానే దేశం మొత్తానికి కలిపి టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు అది చైనాలో 1.16 ఉంది. అంటే వాళ్ళ పాపులేషన్ అనేది చాలా ర్యాపిడ్‌గా తగ్గిపోతుంది. ఇప్పుడు చైనాతో పాటు ఇలాంటి ప్రాబ్లమే జపాన్ అండ్ సౌత్ కొరియాలో ఉంది. ఇంకా సౌత్ కొరియాలో అయితే మరీ దారుణంగా 0.7, 0.8 అనేది ఉంది. అక్కడ మరీ ర్యాపిడ్‌గా వాళ్ళ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు మన ఫోకస్ చైనా మీద ఉంది కాబట్టి ప్రస్తుతం చైనా గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ పాలసీ 1979లో తేడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న లార్జ్ పాపులేషన్ని కంట్రోల్ చేయడం కోసం. కానీ ఇప్పుడు అదే చైనాకి ఒక డిసడ్వాంటేజ్‌లా తయారైంది. ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ దీన్ని ట్యాకిల్ చేయడం కోసం 2016లో ఇద్దరు చిల్డ్రన్‌ని కూడా కనొచ్చని చెప్పి వాళ్ళ పీపుల్‌కి ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఇచ్చింది. అండ్ 2021లో అయితే ముగ్గురు చిల్డ్రన్స్‌ని కూడా కనొచ్చని చెప్పి వాళ్ళకి ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. కానీ పీపుల్ అక్కడ ఒక చిల్డ్రన్‌తోనే ఆగిపోతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సిటీస్‌లో ఉండే కాస్ట్ ఆఫ్ లివింగ్. జనరల్‌గా సిటీస్‌లో ఉండే కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల పీపుల్ 1 చిల్డ్రన్‌తోనే ఆగిపోతున్నారు డ్యూ టు వేరియస్ ఎకనామిక్ రీజన్స్. ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు దశాబ్దాల నుంచి వాళ్ళు అక్కడ అలవాటు పడిపోయి ఉన్నారు. ఒక చైల్డ్‌తోనే ఆగిపోదాం, ఒక చైల్డ్‌నే కనడం గానీ అక్కడ ఉన్న పీపుల్ అంతా కూడా ఈ మైండ్ సెట్‌తోనే ఉన్నారు. ఇప్పుడు డెకేడ్స్ నుంచి అలవాటైందంతా కూడా ఇప్పుడు మార్చుకోవాలంటే కష్టం. సో దానివల్ల చైనీస్ పాపులేషన్ అనేది ఇప్పుడు ర్యాపిడ్‌గా తగ్గిపోతూ ఉంది. అంతేకాకుండా చైనాలో ఉన్న ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఆల్రెడీ పాపులేషన్ తగ్గిపోతుందంటే ఉన్న యూత్ కూడా వర్క్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీనికి మెయిన్ రీజన్ చైనాలో ఉండే ఎక్స్ట్రీమ్ వర్క్ కల్చర్, 996 కల్చర్. అంటే పొద్దున 9 నుంచి రాత్రి 9 దాకా వారానికి 6 రోజులు పనిచేయాలి. ఇంత ఎక్స్ట్రీమ్ వర్క్ కల్చర్ ఉండడం వలన పీపుల్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు హెల్త్‌ని ప్రతిదాన్ని సాక్రిఫైస్ చేసి ఇంత స్ట్రెస్ తీసుకొని ఇంత పని చేయాలా అని. ఇంకో రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న జాబ్స్ రాకపోవడం. అంటే ప్రతి ఒక్కడికి హై పేయింగ్ జాబ్స్ కానీ వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్న జాబ్ కానీ రాదు. సో దీనివల్ల చైనీస్ యూత్ వర్క్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చైనాలో యూత్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది చాలా డేంజరస్ స్టేజ్‌లో ఉంది. 2023లో అయితే ఇది రికార్డు స్థాయిలో 21% కూడా చేరుకుంది అట్ సమ్ పాయింట్. రీసెంట్ టైంలో కూడా అక్కడ హ్యూజ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఉంది యూత్‌లో. చైనీస్ రియల్ ఎస్టేట్ కొలాప్స్ రీసెంట్ టైంలో చైనాకు ఒక పెద్ద బ్లో అనుకోవచ్చు. చైనాలో నియర్లీ 29% ఆఫ్ ద జీడిపి అనేది ఈ ఒక రియల్ ఎస్టేట్ నుంచే వస్తుంది. 29-30% నియర్లీ. సో ఇప్పుడు రీసెంట్ టైంలో ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అనేది ఒక్కొక్కటి కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు మనం న్యూస్లో కూడా చూసే ఉంటాం. ఎవర్ గ్రాండే మీరు డెఫినెట్గా పేరైతేనే ఉంటారు. సో ఇది చైనాలో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ జైంట్. అంటే చాలా పెద్ద బిల్డింగ్స్ కడుతుంది, చాలా థింగ్స్ అంతా. సో ఇప్పుడు అది రీసెంట్గా కొలాప్స్ అయింది. అట్లానే అదొక కంపెనీయే కాదు, ఇంకా అలా ఇంకొన్ని కంపెనీస్ కొలాప్స్ అవుతూ ఉన్నాయి. ఇనీషియల్‌గా చైనీస్ గవర్నమెంట్ ఏ కంపెనీస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నాయో వాటన్నిటికీ లోన్ సెక్యూరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేసింది. వాళ్ళకి వెంటనే లోన్స్ వచ్చేటట్టు వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చూసింది. వాళ్ళది మెయిన్ రీజన్ ఏంటంటే ఇదంతా చేయడానికి ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే సిమెంట్ కావాలి, తర్వాత దానికి స్టీల్ కావాలి, ఎంప్లాయీస్ కావాలి. సో ఇప్పుడు స్టీలు, సిమెంట్ వీటన్నిటికీ ఇండస్ట్రీస్ ఇదంతా దీని పరంగా చూసుకుంటే అక్కడ మళ్ళీ వాళ్ళకి వేరే పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. దీనికి గవర్నమెంట్కి మళ్ళీ రెవెన్యూ అనేది వస్తుంది, ట్యాక్స్ పరంగా కానీ ఏ విధంగా అయినా కూడా. అండ్ డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కానీ సివిల్ ఇంజనీర్స్ కానీ. సో ఇట్లా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లాగా అంటే లైక్ ఇండస్ట్రీస్కి మంచి బూస్ట్ వచ్చినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి కూడా కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది దీని ద్వారా. సో ఇనీషియల్గా చైనీస్ గవర్నమెంట్ అనేది ఈ లోన్ సెక్యూరింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా సింప్లిఫై చేసింది. కానీ రీసెంట్ టైంలో చైనా 3 రెడ్ లైన్స్ అని చెప్పి ఒక పాలసీ తెచ్చింది. ఇది తేడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఈ కంపెనీస్ ఏవైతే లోన్స్ తీసుకుంటున్నాయో వాటిని ప్రివెంట్ చేయడానికి ఇది మెయిన్గా దీన్ని టార్గెట్ చేస్తుంది. సో చైనీస్ గవర్నమెంట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా వీళ్ళు తీసుకునే లోన్స్. ఇప్పుడు ఒక ఎవర్ గ్రాంటే తీసుకుంటే దాని లోను లిటరల్గా $300 బిలియన్. ఇది చాలా కంట్రీస్ యొక్క జీడిపి కన్నా కూడా చాలా ఎక్కువ.
సో ఒక్క కంపెనీ ఇంత లోన్ పెట్టింది. అట్లా చైనాలో ఉన్న చాలా కంపెనీస్ కూడా వాటి స్థాయికి మించి లోన్స్ తీసుకుంటున్నాయి. సో దీన్ని ప్రివెంట్ చేయడం కోసం అంటే ఏంటి, ఇట్లా స్థాయికి మించి లోన్స్ తీసుకున్నప్పుడు అదొక బబుల్లాగా ఫామ్ అవుతుంది. అంటే ఏంటి, లైక్ అది ఎప్పుడైనా కొలాప్స్ అవ్వచ్చు. ఇది చైనా సెన్స్ చేసింది. సో వాళ్ళు ఏంటి, దీన్ని ఎట్లయినా ప్రివెంట్ చేయాలి, ఇట్లా లోన్స్ ఎక్కువ తీసుకోకుండా ఈ కంపెనీస్ ఏవైతే మరీ ఇట్లా హ్యూజ్గా ఎక్స్పాండ్ అయిపోతున్నాయో లోన్స్తో, వాటిని కొంచెం ప్రివెంట్ చేద్దాం అన్నట్టు తీసుకొచ్చింది. వాళ్ళు కొంచెం ప్రివెంటివ్ మెషర్స్ కూడా తీసుకున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ఒకవేళ కన్స్ట్రక్షన్లో ఉంది, సపోజ్ ఇప్పుడు కస్టమర్స్ ఆల్రెడీ పే చేశారు దానికి, ఇప్పుడు ఆ బిల్డింగ్స్ వరకు కన్స్ట్రక్షన్ అయిపోయేటట్టు, అంతవరకు లోన్ శాంక్షన్ అయ్యేటట్టు అట్లా చేద్దామన్నట్టు ఇన్సెంటివ్స్ కూడా తీసుకుంది. కానీ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనీ ఫ్లో అనేది జరుగుతూ ఉండాలి అవి ఆపరేట్ అవ్వాలంటే. ఎప్పుడైతే ఈ లోన్ సెక్యూరింగ్ ప్రాసెస్ అనేది చాలా హార్డ్ అయిందో, ఆ కంపెనీస్ ఒక్కొక్కటిగా దివాలా తీయడం స్టార్ట్ చేసాయి. ఇప్పుడు చైనాకి ఇది ఒక పెద్ద బ్లో అనే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి హ్యూజ్ ఇన్కమ్ అనేది ఈ రియల్ ఎస్టేట్ మీదే వస్తుంది. ఇప్పుడు వాళ్ళు రోడ్లు కట్టి అవి కట్టి ల్యాండ్కి ఎక్కువ కాస్ట్ తెప్పించి దాన్ని అమ్మేసి ఫైనల్గా దాని ద్వారా గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉండేది ఇప్పటిదాకా. కానీ ఎప్పుడైతే ఇట్లా ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఒక్కొక్కటి దివాలా తీసాయో, ఇప్పుడు వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పోయింది. ఇప్పుడు ల్యాండ్ రేట్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడు పీపుల్ అనేవాళ్ళు ఈ బిల్డింగ్స్ మీద ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ అన్న ఇంటెన్షన్ వాళ్ళకి పోయింది. ఇప్పుడు మనం కాస్త టారిఫ్స్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా మనకు తెలుసు అమెరికాకు చైనా మీద టారిఫ్ చేసింది, ఇట్లా ప్రతి కంట్రీ మీద టారిఫ్ చేస్తుంది. ఇప్పుడు చైనా ఆస్పెక్ట్ మనం కన్సిడర్ చేస్తే ఎస్పెషల్లీ వాళ్ళకి యూరోప్ నుంచి కూడా ఒక పెద్ద మేజర్ స్ట్రోక్ అనేది వచ్చింది. యాక్చువల్గా యూరోప్ కూడా చైనా మీద కొంచెం ట్యాక్సులు అవి ఇవి పెంచేసింది. యాక్చువల్గా చైనాలో ఏంటంటే అదొక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ అని మనం మాట్లాడుకున్నాం. సో వాళ్ళ స్థాయికి మించి, అంటే వాళ్ళ లోకల్గా డొమెస్టిక్గా ఉన్న డిమాండ్స్ని మించి వాళ్ళు చాలా ప్రొడక్ట్స్ అనేవి చాలా అంటే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఎక్కువ అయిపోయింది వాళ్ళకి అక్కడ. సో బేసిక్గా అక్కడ డొమెస్టిక్ నీడ్స్ని దాటిపోయి ఉంది అది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే కంట్రీస్లోకి చాలా తక్కువ ప్రైజెస్కి వాళ్ళ గూడ్స్ అన్నింటినీ కూడా డంప్ చేసేస్తున్నారు. ఇప్పుడు యూరోప్కి ఇది ఒక పెద్ద సర్వైవల్ థ్రెట్లా తయారైంది. ఇప్పుడు చైనా అనేది ఇంత తక్కువ కాస్ట్కి ఇన్ని గూడ్స్ తీసుకొచ్చి యూరోప్లో పెట్టేస్తే అక్కడ లోకల్ ఇండస్ట్రీస్ ఎట్లా సర్వైవ్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక కంట్రీ లాంటి జర్మనీ లాంటి కంట్రీస్ని ఒకసారి కన్సిడర్ చేద్దాం. జర్మనీ అనేది ఒక ఆటోమొబైల్ హబ్. ఇప్పుడు మనకు తెలిసిన పాపులర్ రెప్యూటెడ్ కార్ బ్రాండ్స్ అన్నీ కూడా ప్రపంచం వ్యాప్తంగా మోస్ట్లీ జర్మనీ నుంచే తయారయ్యి వేరే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇప్పుడు చైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ సెక్టార్ మనం తీసుకుంటే, ఇప్పుడు చైనా అనేది దాని ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూరోపియన్ కంట్రీస్లో ఇష్టం వచ్చినట్టు డంప్ చేస్తుంది. సో దీనికి గవర్నమెంట్ ఎయిడ్ చేస్తున్న సబ్సిడీస్ అవి ఇవి కలుపుకొని ఇంకా ఈ చాలా తక్కువ కాస్ట్కి ఇట్లా యూరోప్ వంటి కంట్రీస్లో లాంచ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇట్లా లాంచ్ అవుతున్నప్పుడు అక్కడ లోకల్ మార్కెట్స్ ఎట్లా సస్టైన్ అవుతాయి, అక్కడ లోకల్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా చాలా సఫర్ అవుతాయి దీనివల్ల. ఇది ఒకటే కాదు, ఇప్పుడు చాలా గూడ్స్ చైనా ఏదైతే ఈ యూరోపియన్ కంట్రీస్లో డంప్ చేస్తుందో అవి ఆఖరికి వాటి ప్రొడక్షన్ కాస్ట్ కంటే తక్కువ కాస్ట్కి లాంచ్ అవుతున్నాయి. అంటే గవర్నమెంట్ సబ్సిడీస్ ఇచ్చి కానీ అది కానీ చాలా చీప్గా ఈ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇంత చీప్ ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు పీపుల్ అక్కడ లోకల్ వాటిని ఎందుకు సపోర్ట్ చేస్తారు. సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల ఈ యూరోపియన్ యూనియన్ కానీ ఈ కంట్రీస్ అన్నీ కానీ చైనా మీద చాలా టారిఫ్స్ లాగేసి చైనా సఫికేట్ చేస్తున్నాయి కొంచెం. ఇప్పుడు యూరోప్ నుంచి కూడా చైనా మీద మంచి టారిఫ్ ప్రెషర్ పడుతుంది. సో మనం ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు చైనాకి చాలా బ్యాడ్ ఫేస్ నడుస్తుంది. వాళ్ళ ఎకానమీ అనేది సీరియస్ డిస్టర్బెన్సెస్కి గురవుతుంది. వాళ్ళు అచీవ్ చేద్దాం అనుకున్న టార్గెట్స్ వాళ్ళు మీట్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళ జీడీపీ గ్రోత్ రేటు వాళ్ళ ఎక్స్పెక్టెడ్ జీడీపీ గ్రోత్ రేట్ కంటే కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు కంప్లీట్ కొలాప్స్ అయిపోయి దేశం దివాలా తీసే స్టేజ్లో ఉందా అంటే మోస్ట్లీ కాదు. కానీ వాళ్ళ ఎకానమీ అయితే సీరియస్ డిస్టర్బెన్సెస్కి గురవుతుంది. వాళ్ళు సూపర్ పవర్గా ఎదుగుదామని వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ అయితే ప్రస్తుతం ఈ డిస్టర్బెన్సెస్తో అచీవ్ చేయడానికి చాలా టైం పట్టేలానే ఉంది ఇంకా.